ఒక భర్త భార్య ఉంటారు. అప్పటి రోజుల్లో ఏంటంటే శాలరీ బాగా తక్కువ కాబట్టి శాలరీ ఎంత 1000 అనుకుంటే శాలరీ 1000 రూపీస్ 1000 రూపీస్లో భార్యకి తెచ్చి ఇలా అప్పటి రోజుల్లో ఏంటంటే షోకేస్ బీరువాలు గోడలకు ఉండేవన్నమాట. అలాగా షోకేస్ బీరువాలోనే నేను భార్యకి చెప్తారు, షోకేస్ బీరువాలో నేను 800 పెట్టాను, వెళ్ళి తీసుకో తర్వాత అని చెప్తారు. చెప్పేసి బయటికి వెళ్తారు. భార్య కాసేపు ఉండి వెళ్ళి చూస్తుంది. చూస్తే అందులోనే 800 అనేవి ఉండవు, 600 ఉంటాయి. అప్పుడు చూసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇంటి మెయింటెనెన్స్ చేయడం కష్టం కదా. అన్నీ రెంట్ చూసుకోవాలి, ఇంట్లో సామాన్లు పనులు అన్నీ చూసుకోవాలి. అన్నిట్లోనే 600 అంటే 200 తగ్గిపోతే కష్టం కదా, మెయింటెనెన్స్ చేయడం కష్టం. ఏంటంటే అక్కడ అబద్ధం అనేది చెప్పారు. ప్రేమ అనేది ఉంది, ప్రేమ ఎంత ప్రేమ ఉన్నా పనికిరాదు. ఏంటంటే ఇంటి మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే తనకి ఇంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి, తర్వాత ఇంటి మెయింటెనెన్స్ చెయ్యలేక కూడా కాదు. ఏంటంటే శాలరీ తక్కువలో అతను కూడా భర్త కూడా ఏం చేస్తారు, కష్టం కదా. తను కూడా ఏం చెయ్యాలో తెలియక చెడ్డ అలవాట్లు అయితే లేవు. ఇంటి మెయింటెనెన్స్ చేయడం కష్టం. ఆ కష్టం వల్ల ఏంటంటే తెలియక ఏం చెయ్యాలో తెలియక పాపం భార్యకి అబద్ధం చెప్పారు అంతే. ఏంటంటే ప్రేమ అనేది ఎవరికైనా ఉండొచ్చు, ప్రేమ అనేది, కానీ ప్రేమ దేనికి పనికిరాదు, పైసాకి కూడా పనికిరాదు. ప్రేమ అనేది ఉంటే మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అలాగే పిల్లలనైనా, భర్తనైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరికైనా ప్రేమ అనేది ఉన్నా మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అదనమాట ఈ కథలోని నీతి. ప్రేమ అనేది కాకుండా మనకి మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి. ఉంటే అది ఎంత బాగా లైఫ్ అనేది ఉంటుందో మనం మరి చెప్పలేమన్నమాట. ఓకే.